వాస్తవంగా చాలా తక్కువ మంది తెలిసేమో 1969 ఉద్యమానికి వరంగల్ వేదిక. ఆనాడు 1969లో సేఫ్ గార్డ్స్తో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ప్రత్యేక ఉద్యమంగా నిర్ణయించబడ్డది కూడా ఎదురుగున్నటువంటి టౌన్ హాల్ అని చెప్పి మేము అందరికీ మనం చేసుకుంటున్నాం. దాని తర్వాత క్రమంగా ఇంతపురం సోదరుడు బండా ప్రకాష్ గారు మాట్లాడి చెప్పారు, 1972లో టోటల్గా ఎన్ బ్లాక్గా దీన్ని తీసుకుపోయి టీపీఎస్ని కాంగ్రెస్లో మెర్జ్ చేసిన తర్వాత చాలామంది మిత్రులు, చాలామంది ఉద్యమకారులు నక్సలైట్ల పాట పట్టినారు. దానిలో ప్రముఖుడు వరంగల్ జిల్లా నుంచి డాక్టర్ కొల్లూరు చిరంజీవి వచ్చారు. అట్లా చాలామంది సీకేఎం కాలేజ్ నుంచి చూస్తుంటారు చాలామంది. మరొకసారి అవసరం వచ్చినట్లయితే ఇప్పటిదాకా పోరాటంతో ఉన్నాడు, ప్రతిసారి పోరాడుతూనే ఉంటాడని చెప్పినట్టుగా ఈ బీసీ సప్లాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక అంశాన్ని మనం నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. వాస్తవంగా స్వాతంత్రానికంటే ముందు ఎప్పుడైతే స్వాతంత్రం గురించి పోరాటాలు చేస్తున్నారో అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక నినాదాన్ని లేవదీసినారు. స్వాతంత్రం తర్వాత ఈ ఎస్సీ ఎస్టీల సంగతి మీకు తేల్చింది, ఈ ఉద్యమంలో మేము పార్టిసిపేట్ చేసేదని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తప్పకుండా రాజకీయ అధికారాలలో వీళ్లకు 15% 15+7 22% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి ఏమైపోయిందంటే చట్టపరంగా రిజర్వేషన్లు అమలు అవుతుంది. ఇలా వాస్తవంగా ఈ సప్లాన్ గురించి రాసిన దాన్ని టోటల్గా రాత్రి నేను చదవడం జరిగింది. చాలా రాసినటువంటి మహానుభావుడు ప్రొఫెసర్ మనందరి గౌరవనీయులు వారిని పూర్తిగా అభినందిస్తూ అప్రిషియేట్ చేస్తూ ఈ సప్లాన్తో పాటుగా రాజకీయ అధికారాలు మాకు కావాలి, చట్టసభల్లో రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి జత చేసినట్లే అయితే బాగుండేదని చెప్పి మాత్రం నేను అభిప్రాయపడుతున్నాను. అది లోకసభలో కావచ్చు, శాసనసభలలో కావచ్చు. మన మార్పులు, మన తలరాతలు మారాలంటే ఈ సప్లాన్ వల్ల వచ్చేది ఇవాళ ఏం జరుగుతుంది, మా సప్లాన్ వల్ల వచ్చేది ఏంటంటే ఎంతో కొంత మనకు ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు 4,000 కోట్లు నేను ఇవాళ బీసీలకు కేటాయించాను. 4,000 కోట్లు 4,000 కోట్లు ఎంతమంది కేటాయించాలంటే ఇలా 4,50,00,000 మందికి 4 కోట్లు కేటాయించిన మనం కనుక డివైడ్ చేస్తూ వచ్చేది ఏంటంటే 800 నుంచి 700 రూపాయలు తక్కువ ఏమి లేదు. ఈ 700-800 రూపాయలతోని బీసీల తలరాతలు ఏ విధంగా మారుస్తారో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ప్రభుత్వాలకు కందెప్పించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇలా ఈ సప్లాన్తో పాటుగా మనం కోరుతుంది ఏంటంటే ఈ సప్లాన్ కాదు, మాకు రాజకీయ అధికారం కావాలా, చట్టసభలలో కానీ వీటిలో కానీ రాజకీయ అధికారం ఉన్నట్లయితేనే మా బ్రతుకులు మారుతాయి, మా స్వయం నిర్ణయాధికారం మేము చేస్తామని ఒక నినాదాన్ని ఢిల్లీ వరకు, అసెంబ్లీ వరకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా బీసీల గురించి మాట్లాడుతూ సార్ చెప్పాడు ఇంతపూర్వే చాలా సంఘాలు కలెక్టర్కి సంబంధించి చివరికి మురళీధర కమిషన్ వరకు కూడా చాలా సంఘాలు వేసిన, కమిషన్లు వేసిన ఏ కమిషన్ కూడా రాజకీయ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. ఏ కమిషన్ కూడా మాట్లాడింది ఏంటంటే వీళ్లకు బ్రతుకు తెరువు కల్పించండి, ఉపాధి కల్పించండి, చదువులలో రిజర్వేషన్ కల్పించండి, ఇవే చెప్పినారు. కానీ రాజకీయపరమైనటువంటి రిజర్వేషన్స్ కావాలని ఎక్కడ చెప్పలేదు. రాజకీయమైనటువంటి రిజర్వేషన్ కావాలని చెప్పినటువంటి ఏకైక సంస్థ అది మురళీధర కమిషన్. ఆ మురళీధర కమిషన్ కూడా ఏమన్నారంటే రిజర్వేషన్ కావాలంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే ఇక్కడ కింది లెవెల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల వరకు మాత్రమే రిజర్వేషన్, జిల్లా పరిషత్ల వరకే రిజర్వేషన్ ఇచ్చినారు. కానీ ఇక్కడ మనకి శాసనసభల్లో కానీ తర్వాత పార్లమెంట్లో కానీ రిజర్వేషన్స్ లేదు. మన పోరాటం వచ్చింది ఏంటంటే మన రాజ్యాధికారం, మనకు ఆత్మగౌరవం, మనంతో మనం పాలించుకున్నటువంటి ఏర్పాటు కావాలంటే మనకు వీటితో పాటుగా మనకు కావాల్సింది ఏంటంటే తప్పకుండా రాజ్యాధికారం కావాలా. రాజ్యాధికారం వచ్చినట్టే మన మార్పులు ఏమైనా జరుగుతాయని చెప్పొచ్చు.